లేదను, మీ అమ్మకి నా మీద ప్రేమ లేకపోయినా, మీ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా, మీ అమ్మ మీద నాకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ చావదు. మీ అమ్మ ఏం చేసినా మీ అమ్మ మీద ఉన్న ప్రేమ మారదు, తరగదు. నువ్వు చెప్పింది నిజమే నాన్న. నీ ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం నువ్వెందుకు నాన్న ఆలోచించడం? అను, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నా. నేను ఏం చేసినా నీకోసమే చేశాను. నువ్వు నాలాగా బాధపడకూడదని చేశాను. మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయో మా ఇద్దరికే తెలుసు. మేము ఎందుకు విడిపోవాలనుకుంటున్నామో మా ఇద్దరికే తెలుసు. అవేం తెలుసుకోకుండా నీ మీద ప్రేమ లేదు, నేను తప్పు చేశాను అంటూ నా గుండె ముక్కలైపోయేలా మాట్లాడుతున్నా. అన్నీ తెలిసినట్టు చాలా పెద్దదానిలో మాట్లాడుతున్నా. మాకన్నా నీకే ఎక్కువ తెలిసినట్టు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. మాట్లాడింది చాలను. నేను తెలివిగా పెద్దదానిలా మాట్లాడట్లేదమ్మా. నాన్న మీద నీకు ప్రేమ లేదనే విషయం తెలిసి బాధపడుతూ మాట్లాడుతున్నాను. నాన్న, నేను ప్రేమ లేని నీ ముందు ఓడిపోయామనే బాధతో మాట్లాడుతున్నానమ్మా. చూడమ్మా, ఒకప్పుడు మీరంతా ఒక కుటుంబం. ఇప్పుడు మీ నాన్న నా కొడుకు, మీ అమ్మ నాకు కోడలు, మీ అన్నయ్య నాకు మనవడు, నువ్వు నా మనవరాలివి. ఇప్పుడు మీ కుటుంబం నా కుటుంబం అమ్మా. ప్రతి కుటుంబంలోనూ సమస్యలుంటాయి. వాటిని మనలో మనం పరిష్కరించుకోవాలి గాని బాధపడో ఆవేశపడో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో మన కుటుంబం విడిపోవడం, బంధాలు తెంచుకోవడం నేను బ్రతుకుండగా జరగకూడదమ్మా. అది నేను భరించలేను. ఎందుకు జరగకూడదు నాన్నమ్మా? ఇలా జరిగితేనే నాన్న, నేను, అమ్మ అందరం సంతోషంగా ఉంటాం. మా అమ్మ నాన్నని వద్దనుకుంటున్నప్పుడు మా నాన్న ఒంటరిగా ఎందుకు ఉండాలి నానమ్మ? నాన్న ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు మా అమ్మ నాన్నకి భార్యగా ఎందుకు ఉండాలి నానమ్మ? నన్ను ప్రేమతో మోసం చేసినప్పుడు నాన్నని ప్రేమించి మరో అమ్మాయి కావాలనుకోవడం తప్పెలా అవుతుంది నానమ్మ? అను, ఇంకా చాలు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,